నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వాల్ సపోర్ట్‌తో చేద్దాం ఈరోజు. మనకు కూడా మంచిగా ఉంటది. మీకైనా ఈజీగా కూడా ఉంటది చేయడానికి. సో, నేను చెప్పేస్తాను. లాస్ట్‌లో మనం డైట్ కూడా డిస్కస్ చేయొచ్చు. కానీ మీ వెయిట్ లాస్ ప్రాసెస్‌లో ఒక హెల్ప్ అయ్యే టిప్ అయితే చెప్తాను నేను. మీరన్నీ మనం తింటూ మన లైఫ్ స్టైల్ మన యోగాతో పాటు తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు వార్మ్ వాటర్‌లో నిమ్మకాయ తీసుకొని తాగండి. చాలా బాగా హెల్ప్ చేస్తది ఇది కూడా మనకి. ఇప్పుడు స్లోగా సపోర్ట్ తీసుకొని చేతులు 2 అప్ సైడ్ తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ అప్, డౌన్. 5, 6, 7 ఇలా ఈచ్ సైడ్ 20 రౌండ్స్ అంటే ఓవరాల్ 40 వచ్చినా సరే ఫస్ట్ ఇప్పుడిప్పుడే చేస్తున్నానంటే 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. కొంచెం ముందుకు జరిగి ఇన్‌హేల్, మళ్ళీ స్లోగా సెంటర్, స్లోలీ లెఫ్ట్, స్లోలీ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది కూడా 20-40 రౌండ్స్ మీకు ఎంత కంఫర్టబుల్ ఉందో అంతలో స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు స్లోగా చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని మీకు ఎంత కరెక్ట్‌గా మనకు ఫుల్ స్ట్రెచ్ వచ్చేలాగా చూసుకోండి. కొంచెం కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని ఫుల్ స్ట్రెచ్ చేయండి ఫస్ట్. ఫుల్ స్ట్రెచ్. ఇప్పుడు కాళ్ళు కొంచెం దగ్గరికి తీసుకొని ఎంత వీలైతే అంత స్ట్రెచ్. 1 జస్ట్ చిన్నగా, 2, 3, 4, 5, 6, 7 ఇలా కూడా ఒక 10-20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు స్లోగా డౌన్ వెళ్ళి కిందికి కంప్లీట్ డౌన్. స్పైన్ మీకు కంఫర్టబుల్ కావాలంటే వెనకాల తీసుకోండి, ఏం పర్వాలేదు. లేదు మాకు కంఫర్టబుల్గానే ఉంటుందంటే జస్ట్ కింద లోవర్ బ్యాక్ దగ్గర తీసుకొని మళ్ళీ ఆసన్లో ఒక 5 మినిట్స్ దాకా కూడా ఉండొచ్చు. నాట్ 5 సెకండ్స్, 5 మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు మీ కంఫర్ట్. స్లోగా అధోముఖాలు మనకి మడమ ఇక్కడ సపోర్ట్ దొరికేలాగా చూసుకోవాలి. ఫుల్ స్ట్రెచ్ చేసి ఇప్పుడు రైట్ లెగ్ ఫుల్ స్ట్రెచ్. చూడండి ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం ఆబ్వియస్లీ. మళ్ళీ స్లోగా సెంటర్, కానీ ఆ స్ట్రెచ్ కావాలి మనకి, చాలా మంచిది. మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ స్లోగా సెంటర్. ఇప్పుడు 3 అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్ తీసుకొని ఇలా స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఇలా 20 స్ట్రెచెస్. మళ్ళీ స్లోలీ సేమ్ అదర్ సైడ్ కూడా 20 స్ట్రెచెస్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత స్లోగా సెంటర్, ఫుల్ స్ట్రెచ్ మనకు కరెక్ట్గా అందేలాగా చూసుకోండి. సో కొంచెం ఫార్వర్డ్ సెట్ చేసుకొని రైట్ ఇలా సెంటర్ స్ట్రెచ్ చేసుకొని స్ట్రెచ్. పర్ఫెక్ట్. నౌ స్లోలీ ఫార్వర్డ్. 1, press back. 2, press back. 3, proper arms and core strengthening వస్తుంది. 4, 5 ఇలా 20 రౌండ్స్ చేయండి. స్లోగా సెంటర్, స్లోగా రైట్, full stretch forward and slowly full stretch. 3, 4, 5 ఇలా కూడా ఒక 20 స్ట్రెచెస్ వచ్చేలా చూడండి. సో ఓవరాల్గా ఈ లెగ్ మీద ఒక 20, ఈ లెగ్ మీద ఒక 20 స్ట్రెచెస్ వస్తాయి. సో స్లోగా ఇప్పుడు ఫార్వర్డ్ తీసుకుని జస్ట్ వెరీ స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని ఫార్వర్డ్ స్ట్రెచ్ రైట్. నౌ స్లోలీ ఫార్వర్డ్. 1, ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. జస్ట్ సింపుల్ వేలో ఇన్హేల్, ఎక్స్హేల్ అప్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్. సింపుల్ వేలో చేసుకోండి. ఇవన్నీ తర్వాత రిలాక్స్ అయిపోయి ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు వచ్చేలా చూడండి. సూర్య నమస్కారాలు అంతా అయిపోయిన తర్వాత శవాసనాలో ఒక 1 మినిట్ ఉండండి. మొత్తం రిలాక్స్ అయిపోవాలి బాడీ అంతా కూడాను.
రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మీరు మీ పని చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అన్నాను కదా, వెయిట్ లాస్ అనేది అనుకునేంత కష్టం కాదు, అలా అని ఈజీ కూడా కాదు. డిసిప్లిన్ ఉండాలి, డెఫినెట్లీ డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు క్లాసెస్లో వస్తే కూడా తప్పకుండా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక 3 నెలలు 6 నెలలు ప్రాపర్ కన్సిస్టెంట్గా ఉండి మంచి కరెక్ట్గా ఫుడ్ ఫాలో అవుతూ మీకు ఫుడ్ కంపల్సరీ తినేలాగే ఇస్తాను. నేనైతే ఎండబెట్టాను, ఎండబెట్టే కాన్సెప్ట్లు నాకు నచ్చవు, అలా ఎండొద్దు కూడా. ఎంత తినాలో అంత తినాలి తప్పకుండా. మనిషికి ఫుడ్ అవసరం. అండ్ మనం బయటకు వెళ్తూ ఉంటాం, ఒక్కొక్కళ్ళ ప్రొఫెషన్ ఒక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత ఎక్సర్సైజ్లు చేస్తాను, నేనేం తినను అంటే నడుస్తుందా? కింద కళ్ళుదిరి కింద పడిపోతాను, వీక్ అయిపోతాను, లేకపోతే డెఫిషియన్సీస్ వస్తాయి. ఎప్పుడైనా సరే మనం తినే ఫుడ్ మనల్ని ఫ్రమ్ ఇన్సైడ్ హెల్దీ అండ్ హ్యాపీ చేయాలి, నాట్ జస్ట్ వెయిట్ లాస్. అర్థం చేసుకోండి, మనం తినే ఫుడ్ మనకు ఔషధం అంటారు. ఫస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇదే, మనం తినే ఫుడ్డే మనకు మెడిసిన్ అని. అంతేకాని తిండి తినకుండా మెడిసిన్స్ అవసరాలు తీసుకోవాల్సిన అవసరం రాకూడదు, అంతే. తిండి సరిగ్గా తింటే ఏ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం రాదు. కానీ తిండి మొత్తం వెయిట్ లాస్ పేరుతో ఏం తినకుండా డెఫిషియన్సీస్ తెచ్చుకున్నారనుకోండి, ఇంకా ఇన్ని పిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. అలా చేయకండి. హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి, బాడీ బాగా హెల్దీగా అవ్వాలి, అది మన మెయిన్ టార్గెట్. సో దానికి తగ్గట్టుగానే లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని దినచర్య అంటారు. సో దినచర్యను సెట్ చేసి దాంట్లోనే ఆ టైంలో ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంకి ఏం తినాలి, ఎంత తినాలి అది గమనించుకొని 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. మీకు అన్నీ చాలా చాలా బాగా సెట్ అవుతాయి. సో దేనికి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఒక ప్లాన్ వేసుకోండి. మీ బాడీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మెదులుకోండి, ఏ ప్రాబ్లము రాదు. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.